ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే 420 అని ఎద్దేవా చేశారు. రైతు డిక్లరేషన్ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ అంటేనే 420 అని జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని 10 నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకని దయించి రైతన్నలు ఆలోచించుండ్రి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు, రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్ళి నాయకుల్ని తీసుకొని వచ్చి వరంగల్లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ 24 గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ, వాళ్ళు దోసిన చరిత్ర ఎట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోస్తేందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు. మూసీ పరివాహక ప్రాంతం, మూసీ ప్రక్షాళన, మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి 1,00,000 కోట్లతోటి ఇంకో ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామాని మొదలు పెట్టిండు. ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు. ఈ ఇద్దరి కూడా నిజంగా తెలంగాణ రైతన్నల పట్ల ప్రేమ లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నల కోసం ఆలోచిస్తున్నామనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ, రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి. ఓట్ల కోసం అలవిగాని హామీలు, జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ అంటేనే